హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్ అండ్ ఫుడ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇక ఈరోజు ఉదయాన్నే ఇలా ఉడత వచ్చిందండి. అది 2 days నుంచి ఎంత బాగా వస్తుందో అండి. అసలు మనం ఇలా బయటకు వచ్చామంటే పారిపోతుందండి. లేదంటే ఇలా చక్కగా కూర్చొని అలా గింజలన్నీ తింటూ అక్కడే వాటర్ని కూడా తాగుతూ ఉంది. ఎంత క్యూట్గా ఉందో చూడండి. అసలు ఇలా పిచ్చుకలు, ఉడతలు, కాకిలు కూడా వస్తున్నాయండి. సో మీరు కూడా మీ ఇంటి దగ్గర ఇలా కాస్త గింజల్ని వేసి వాటర్ని పెట్టండి. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇక లంచ్కి ఈరోజు అయితే మటన్ కర్రీని చేస్తున్నానండి. ఇది మటన్ గ్రేవీ కర్రీ అన్నమాట. చాలా బాగుంటుందండి. మంచి స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఇలా ముందుగా మటన్ని మనం చక్కగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇక దీనికి మసాలా కోసం మనం ఇలా అన్నీ రెడీ చేసుకున్నానండి. దీనికి ఈ గ్రేవీకి మసాలా మెయిన్ అండి. ఇది వేస్తే మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అన్నమాట. దీనికి ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగాలు, ఉల్లిపాయ అండ్ కొత్తిమీర వేసుకోవాలి. ఇలా మనం అన్నింటినీ మిక్సీలో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. దీనిని మనం మొత్తం గ్రైండ్ చేసేసుకుని మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మనం మొత్తం దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలానే ఇందులో మిరపపొడి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఇలా కాస్త ఆయిల్ వేసుకొని దీన్ని వేడయిన తర్వాత మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసి చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. అనేది స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా మనం ఒక 10 to 15 minutes ఆయిల్లో ఫ్రై చేయాలండి. అలాగే ఇందులోనే వేయించేటప్పుడు కాస్త ఉప్పు, పసుపును కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ ప్రాసెస్లోనే మనకు మటన్ అనేది మంచిగా బాగా ఫ్రై అవుతుందన్నమాట. సో మనకు స్మెల్ కూడా రాదు. సో మనం ఇలా బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత వెంటనే వాటర్ వేయకుండా కాసేపు దీన్ని ఇలా ఫ్రై చేయాలండి. ఇలా బాగా ఫ్రై చేసామంటే మనకు మసాలా ఉన్నంత మొత్తం బాగా ఫ్రై అవుతుంది. సో మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇలా ఒక 5 minutes ఇలానే బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇది మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనము అన్నంలోకి, చపాతీలకి చాలా బాగుంటుంది. ఇలా మనకు మటన్కు సరిపడా వాటర్ని వేసుకుని మనం ఒక 5 to 6 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఇది మటన్ను బట్టి మనం ఎన్ని విజిల్స్ పెట్టుకోవాలో చూసుకోవాలి. నేనైతే 6 విజిల్స్ పెట్టానండి. సో నాకు మటన్ లేతగానే ఉంది కనుక బాగా ఉడికిపోయింది. ఇక దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీనిపైన కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే. ఇక నేనైతే ఇలా మటన్ బాగా స్పైసీగా చేశాను కనుక ఈరోజు టేస్టీగా ఉందని ఇక అన్నం బదులు ఈరోజు అయితే సంగటి చేశానండి.
సంగటి మటన్ కర్రీ బెస్ట్ కాంబినేషన్ అండి. సో మనం కాస్త స్పైసీగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇక ఈరోజు లంచ్కి అయితే నేను ఇలా రాగి సంగటి చేశాను. ఇలా మటన్ పెట్టుకొని ఒక 2 ఆనియన్స్ పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో అండి, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మా లంచ్ అయితే ఈరోజు కంప్లీట్ అయిందండి. ఇక ఈరోజు ఈవినింగ్ మాకు దగ్గరలోనే ఎగ్జిబిషన్ పెట్టారండి. సో అలా ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇక్కడ పెడతారండి. సో పిల్లలకి చాలా బాగుంటుంది. ఇక లోపలికి మనం ఎంటర్ అవ్వగానే ఇలా పోస్టర్స్ పెట్టారండి. సో ఫొటోస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఫొటోస్ని తీసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక ఇక్కడ మొత్తం షాపింగ్ అన్నమాట. సో మొత్తం లేడీస్ స్వీపర్స్లు, క్లిప్స్, స్టిక్కర్స్ ఇలా అన్నీ దొరుకుతున్నాయి. ఇలా పిల్లలకి భలే బాగున్నాయండి ఇవైతే. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇది టాయ్ ట్రైన్ అండి. చిన్నగానే ఉంది కానీ అండి, కాకపోతే చాలా బాగుంది. సో ఈవినింగ్ మనం అలా బయటకు వెళ్ళడానికి అయితే చాలా బాగుందండి. ఇక ఇక్కడే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా అందరూ ఇక్కడే కూర్చొని తింటూ ఉన్నారు. ఇక ఇక్కడికి వచ్చామండి. నేనైతే దీనికి ట్రై చేయలేదు. సో పాప మా వారు ఇద్దరు వెళ్ళారన్నమాట. నాకు హైట్స్ అంటే కాస్త ఫియర్ అండి. సో అందుకు నేనే ట్రై చేయలేదు. ఇలా దీన్ని చూస్తూ ఉన్నాను అన్నమాట. ఇది బ్రేక్ డ్యాన్స్ అండి. దీనికైతే వెళ్ళాను. ఇక పాప నేను దీనికి వెళ్ళామన్నమాట. పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేస్తే మనం కూడా కిడ్స్ అయిపోతామండి కదండి. ఇలా మనం ఫ్యామిలీతో అప్పుడప్పుడు టైం స్పెండ్ చేయాలండి. దీనికేం పెద్ద పెద్ద ఖర్చు అయితే అవ్వదు కదండి. ఇలా మనకు దగ్గరలో ఉన్న చిన్న చిన్న వాటికి మనం కలిసి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మా బాబు అయితే లేడండి. సో పాప, నేను, మా వారు వచ్చామన్నమాట. చాలా బాగుందండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా పేరెంట్స్, పిల్లలు అందరూ ఇంత బాగా ఎంజాయ్ చేసేది చూస్తే నాకు భలే హ్యాపీ అనిపిస్తుందండి. మనం ఎంత సంపాదించినా, ఎన్ని పరుగులు పెడుతున్నా అది మన ఫ్యామిలీ కోసమే కదండి. ఇక ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసాం. సో ఇక నైట్కి అయితే నేను ఇలా క్యారెట్ దోశ వేసానండి. ఈ రెసిపీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేశానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.